ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఉగాది రోజండి వీడియో చేస్తున్నాను. ఎన్ని రోజులు చేయలేదు, ఎందుకంటే మా ఫాదర్ చనిపోయారండి ఫిబ్రవరి 8వ తారీఖుని. ఇంకా అక్కడ ఉండిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఇంకా చూడండి, ఇదైతే వైజాగ్లో చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళామండి. తర్వాత ఇది ఉగాది రోజు పూజ అయితే నేను మళ్ళీ పూజలు ఈ రోజు నుంచే స్టార్ట్ చేశానండి. ఇంటికి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ఉగాది రోజు అయితే ఇలా దీపాలు అవి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఎన్ని రోజులు అసలు పూజలు కాదు కదా, ఏమీ చేసుకోలేదు. ఫాదర్ చనిపోయారు కదా, ఇంకా బాధలోంచి బయటికి రాలేకపోయామండి. ఇంకా ఎక్కువగా అమ్మతోనే ఉంటున్నాను. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు, మా ఇంటికే. ఇంకా ఇక్కడికే తీసుకొచ్చేసాను. ఉగాది రోజు ఇక్కడే ఇంకా అమ్మ తమ్ముడితో సరదాగా ఇలా ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా సెలబ్రేషన్స్ అయ్యాయి, ఉగాది సెలబ్రేషన్స్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకు అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ అయ్యాయండి. అన్నీ ఆటలు పాటలు ఇంకా లంచ్ డిన్నరు అన్నీ అక్కడే. ఇంకా సరదాగా ఈరోజైతే అమ్మ వాళ్ళతో కలిసి మా ఇంటి దగ్గరే ఇలా సరదాగా పూజ అయితే చేసుకొని హ్యాపీగా ఉగాది చేసుకున్నామండి. చూడండి, నేనైతే ఇలా పూజ అంతా చేసుకున్నాను. చాలా రోజులైంది ఇంట్లో దీపం కూడా పెట్టుకోలేదు. ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అండి నైవేద్యానికి సేమియా పాయసం అయితే చేస్తున్నాను. తర్వాత ఉగాది పచ్చడి కూడా చేసేసాను. ఇంకా ఇలా ప్రసాదాలు పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను. అమ్మను తమ్ముడు కూడా అక్కడ పూజ చేసుకొని మా ఇంటికైతే వచ్చేసారు. ఇక్కడికే వచ్చిమన్నాను నేను. ఇంకా డాడీ లేకపోవడం మమ్మీ కూడా చాలా పాపం బాధ తట్టుకోలేకపోతుందండి. ఇంకా మమ్మీని అయితే ఒంటరిగా ఉంచట్లేదు. ఉగాది తర్వాత అయితే మేము దురంధర్ సినిమాకి అయితే వచ్చామండి. ఎల్జీటీలో చూసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.